తనకు ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేశారు డాక్టర్ వైఎస్ సునీత. సైబర్ క్రైమ్స్ డీసీపీ శిల్పవల్లిని ఆమె ఇవాళ కలిశారు. ఈ మధ్య కాలంలో కొందరు చంపుతామని ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. లేపేస్తామని అర్థం వచ్చే విధంగా పోస్టులు ఉన్నాయని ఆమె కంప్లైంట్ ఇచ్చారు. ఈ తరహా బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయంటూ డాక్టర్ వైఎస్ సునీత ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు డాక్టర్ వైఎస్ సునీత. సైబర్ క్రైమ్స్ డీసీపీ శిల్పవల్లిని ఆమె ఇవాళ కలిశారు. ఈ మధ్య కాలంలో కొందరు చంపుతామని ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. లేపేస్తాం అని అర్థం వచ్చే విధంగా పోస్టులు ఉన్నాయంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చారు. ఈ తరహా బెదిరింపులు ఎక్కువగా అవుతున్నాయని డాక్టర్ వైఎస్ సునీత ఆందోళన వ్యక్తం చేశారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి నాడు తెలుసుకుందాం. శశి, వైఎస్ సునీత ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా, తనకు ప్రాణహాని ఉందంటూ. ఏంటి అప్డేట్స్, ఏం పేర్కొన్నారు ఫిర్యాదులో? వైఎస్ సునీత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణహాని ఉందంటూ కొద్దిసేపటి క్రితమే ఆమె డీసీపీ శిల్పవల్లికి ఒక లెటర్ కూడా ఇచ్చారు, పిటిషన్ కూడా ఇచ్చారు. అయితే అందులో కొన్ని అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు గత కొంతకాలంగా కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఫేస్బుక్ వేదికగా కొన్ని పోస్టులను పెడుతూ ఉన్నారు. అందులో చంపేస్తామంటూ కూడా అర్థం వచ్చే విధంగా అందులో పలు రకాల పోస్టులు ఉంటూ ఉన్నాయి. గత కొంతకాలంగా కూడా ఈ పోస్టులన్నీ ఇదే తరహా పోస్టులు కంటిన్యూస్గా వస్తున్నాయంటే కూడా ఆమె తన పిటిషన్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు ఈ తరహా దుశ్చర్యకు పాల్పడుతూ ఉన్నారంటూ కూడా ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. అదే పిటిషన్ను ఇటు డీసీపీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద విచారణ జరిపి ఆ యొక్క ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వారిని అదుపులోకి తీసుకోవాలి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె కోరినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశం గురించి మన డీసీపీతో కూడా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అందులో కొందరు వ్యక్తుల పేర్లను ఇటు సునీత ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తుల పేర్లను బయటికి చెప్పడానికి పోలీసులు కూడా కొంత వెనకడికి వేసినటువంటి సందర్భం. ఎందుకంటే పేర్లను రివీల్ చేస్తే కనుక, ఖచ్చితంగా పేర్లను ప్రస్తావిస్తే కనుక వారు అలర్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది, తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించొద్దంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే 2-3 రోజుల్లోనే విచారణ జరిపి ఎవరైతే ఆ పోస్టులను పెట్టారో, ఎవరైతే ఇలాంటి తరహా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారో వారిని తప్పకుండా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఇటు సునీతకు హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని అంశాలను అందులో ప్రస్తావించింది. ముఖ్యంగా తనకు వస్తున్నటువంటి బెదిరింపులు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా, అంటే అబ్యూజింగ్ వర్డ్స్ కావచ్చు, మరోవైపు ఈ తరహా బెదిరింపులు కావచ్చు, గత కొంతకాలంగా కూడా వస్తూ ఉన్నాయి. ఆ బెదిరింపులు కాస్త ఇప్పుడు ఎక్కువగా కావడం, మరోవైపు చంపేస్తామంటూ కూడా అర్థం వచ్చేటట్టుగా పెట్టడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉండడంతో ఆందోళన చెందినటువంటి సునీత ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సుమారుగా 3 పేజీల కంప్లైంట్లు ఆమె డీసీపీ శిల్పవల్లికి అందించారు. అయితే ఆ కంప్లైంట్ మీద తగిన విచారణ చేస్తాం, బాధ్యులను ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా వారు కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సుమారుగా అరగంట పాటు డీసీపీతో ఈ అంశాల గురించి ఆమె ప్రస్తావించారు. ప్రధానంగా ఫేస్బుక్ పోస్టులోనే ఆమె ఎక్కువగా ప్రస్తావించారు. ఇప్పటివరకు కూడా తనకు వచ్చినటువంటి ఫేస్బుక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను స్క్రీన్ షాట్ల రూపంలో వాటన్నింటినీ కూడాను పోలీసులకు అందించడం కూడా జరిగింది. ప్రధానంగా కొంతమంది వ్యక్తుల పేర్లను అందులో ప్రస్తావించింది. ఈ వ్యక్తులే ఎక్కువగా ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరోవైపు కొంతమంది వీడియోస్ను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోస్లో వైఎస్ సునీత పేరును కూడా ప్రస్తావిస్తూ, వైఎస్ సునీత పేరుకు సంబంధించిన పేరును కూడా ప్రస్తావిస్తూ అందులో చంపుతామంటూ కూడా అర్థం వచ్చే విధంగా బెదిరింపులు ఉంటున్నాయి. కాబట్టి ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఈ తరహా బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె కోరారు. మొత్తానికి 2-3 రోజుల్లోనే ఈ నిందితులను అదుపులోకి తీసుకుంటాం, ఖచ్చితంగా పేర్లను రిలీవ్ చేయలేం. ఆ పేర్లను రివీల్ చేస్తే ఖచ్చితంగా నిందితులు అలర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారిని అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శశి.